హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అంతరిక్షం అదొక అద్భుతం, మనకెవరికి తెలియనటువంటి ఒక ప్రత్యేక ప్రపంచం. ఆ ప్రపంచంలోకి ఇప్పుడు మనం అడుగు పెడుతుంటాం కాదు, శరవేగంగా దూసుకు వెళ్తున్నాం, అంతర్జాతీయ పోటీలో పరుగులు పెడుతున్నాం. దీనికి అంతటికీ కారణమైంది మన శాస్త్రవేత్తల యొక్క కృషి, అదే సందర్భంలో ప్రభుత్వాల ప్రోత్సాహం. ఈ వ్యవహారంలో చంద్రయాన్-3 సక్సెస్ అయినటువంటి సందర్భంగా గత ఏడాది కరెక్ట్గా నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి స్పేస్ డే ఆగస్టు 23 జరగబోతోంది. ఈ నేపథ్యంలో అసలు భారత అంతరిక్ష ప్రయాణం అన్నటువంటిది తొలుత ఎక్కడ ఆరంభమైంది, ఇవాల్టి పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే అంతరిక్షంలో జరిగే వింతలు విచిత్రాలు గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు ఎంత మాట్లాడేందుకు ప్రస్తుతం అంతా ఉన్నారు శాస్త్రవేత్త, అలాగే ఇస్రోలో పనిచేసినటువంటి నాసాలో పనిచేసినటువంటి చందు సాంబశివరావు గారు. నమస్తే అండి. నమస్కారం. అసలు ఇస్రో స్టార్టింగ్ ఎక్కడ ఉంది? మీరు కూడా పనిచేసి ఉన్నారు కదా. పనిచేస్తానండి. 1960వ దశకంలో మనకి అటామిక్ కమిషన్ ఉండేది హోమీ జే బాబా గారి ఆధ్వర్యంలో. దాంట్లోనే విక్రమ్ సారాభాయ్ గారు ఇంకా మిగతా పెద్దలందరూ పనిచేస్తున్న సందర్భంలో మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా అడుగులు వేయాలి, స్పేస్ అంతరిక్షాన్ని అర్థం చేసుకోవాలి అని ఆ వచ్చిన ఐడియాని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని ఒక కమిటీని ఫామ్ చేసి దాని ఆధ్వర్యంలో స్టడీ చేయమన్నారు. అది 1962 జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజులవి. అప్పుడు సారాభాయ్ గారి సారథ్యంలో మనం మొట్టమొదటిసారిగా TERLS తుంబా అనే ఒక ప్లేస్లో, ఇది త్రివేంద్రంకి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, బీచ్లోనే ఉంటుంది. ఒక ఫిషింగ్ విలేజ్, అది దానికంటూ ఏం స్పెషల్, ఒక విలేజ్ అంతే. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే సౌండింగ్ రాకెట్స్ని మనం అట్మాస్ఫియర్లోకి పంపడం. సౌండింగ్ రాకెట్ అంటే ఒక చిన్న రాకెట్ ట్యూబ్ లాగా ఉంటుందని అనుకోండి. దీన్ని పంపడానికి కావాల్సిన ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. సౌండింగ్ అంటే ఏంటంటే ఈ నేవీ భాషలో, ఓడల భాషలో టు మెజర్ అని. ఇక్కడ సౌండింగ్ రాకెట్స్ అంటే సౌండ్ చేస్తాయని కాదు, మెజర్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్. ఏం మెజర్ చేయాలి మనం? అసలు మన వాతావరణం ఎలా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్ది పీడనం తగ్గుద్దని మనకు తెలుసు. ఒక 8 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఒక రకంగా ఉంటుంది, 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఒక రకంగా ఉంటుంది, ఆ తర్వాత ఇంకో రకంగా ఉంటుంది, రకరకాల స్టేటా ఉంటుంది. ఇది ఎలా ఉంది, దాంట్లో ఏమేమి మెజర్మెంట్స్ మనం చేయొచ్చు అనే దానికోసం ఒక సెటప్ క్రియేట్ చేయాలనుకున్నారు. అది ఫస్ట్ అంటే మనం అసలు టు గెట్ స్టార్టెడ్ మన దగ్గర ఏం లేదు, మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి అన్నప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మనం. ముందు అంతరిక్షం దాకా మాట్లాడలేదు. ఈ వాతావరణంలో ఏముంటుంది, ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ఒక చిన్న రాకెట్స్, సౌండింగ్ రాకెట్స్ అని అప్పటికే ప్రపంచంలో తెలుసు కాబట్టి అది చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. దాన్నే తుంబా, ఆ ఊరు పేరు, ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఒక రాకెట్ అక్కడ బయలుదేరి ఒక 15, 20, 30, 50, 100 కిలోమీటర్లు వెళ్ళి కింద పడిపోద్ది, సముద్రంలో పడిపోద్ది. ఈలోపు అది ఏం చేయాలో అది చేస్తుంది. అది ఏమి చేయాలి అనే దగ్గర ఇక మిగతా స్టోరీ అంతా డెవలప్ అవుద్ది. మనం ఏం చేసేవాళ్ళంటే అప్పట్లో ఈ కాపర్ ఫైబర్ అంటారు, ఊహించుకోండి, కాపర్ సన్న థ్రెడ్ లాగా చేసి మీరు ఒక ముద్ద చేసి అదే పేలోడ్, దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలేస్తే అదేం చేస్తుంది, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టి అది స్ప్రెడ్ అవుతూ ఎక్కడో వెళ్ళి పడిపోద్ది. దాన్ని మనం ట్రాక్ చేయాలి. అప్పుడు మీకు విండ్ మూమెంట్ తెలుస్తుంది, టెంపరేచర్ తెలుస్తుంది, ఇంకేమన్నా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన టెలిమెట్రీ అంటే దూరంగా ఉండి మెజర్ చేయటం, ఆ టెక్నాలజీ మనం డెవలప్ చేసుకోవాలి. అదే ఇంకా పెరిగి పెద్దదైన తర్వాత రేడార్ దాకా వచ్చాం. రేడార్ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే ఇవాళ మనకి రాకెట్స్లో, పెద్ద రాకెట్స్లో మనకి ఏమేమి ఐడియాస్ అవసరం అవుతాయో ఆ రోజున ఒక స్కూల్ లాగా, ఒక యూనివర్సిటీ లాగా వాళ్ళు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. చేశారు. అది సక్సెస్ఫుల్గా జరుగుతున్న టైంలో 69 నాటికి ఏమైందంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఒక ఆర్గనైజేషన్ చేయాలి. ఇస్రో అనే ఆర్గనైజేషన్ అనౌన్స్ చేశారు 69లో. 69 ఆ సంవత్సరం అంతా కూడా దాని ఆర్గనైజేషను, దానికి ప్లేసు, అది ఎక్కడ పెడదాము, ఏ పాయింట్లో పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు మనకెటు తుంబా అనేది ఒకటి స్టేషన్ పెట్టుకున్నాం కాబట్టి దానికి దగ్గరలోనే వేలి
అదంతా కూడా కోస్ట్ మన బీచ్ లాగా ఉంటుంది. ప్లస్ వేలి అనేది ఒక చిన్న కొండ. ఇవన్నీ కలిపి పెట్టుకున్నాము అని వాళ్ళు స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ చేసే ముందు మరి మీరు ఎక్కడో కూర్చుని అయితే పని చేయాలి కదా. ఇదంతా మనం ఇది జరగడానికి కూడా ఒక చోట కూర్చొని పని చేయాలి కదా. గొప్పతనం ఏంటంటే ఆ రోజు నా ఏరియాలో ఒక పాత చర్చి ఉంది. ఆ చర్చి పెద్దలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మేము చర్చిగా వెకేట్ చేస్తాము, ఈ సైంటిఫిక్ పర్పసెస్కు మీరు వాడుకోండి ఇచ్చేసారు. కేరళలో అది ఇప్పటికీ ఉంది. అది మనం ఏదైతే మనం ట్రివేండ్రం అంటున్నాము, విఎస్ఎస్సి అంటున్నాము, టర్ల్స్ అంటున్నాము, అవి రెండు కలిసే ఉంటాయిలేండి, ఒకే క్యాంపస్, పెద్ద క్యాంపస్. దాని మధ్యలో ఈ చర్చ్ ఉంటుంది. ఓకే. దాన్ని అప్పటికి ఇప్పటికీ అంత జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని ఇప్పుడు ఇవాళ మ్యూజియం చేశారు, స్పేస్ మ్యూజియం చేశారు. అది అక్కడ మన బొమ్మలో కూడా కనిపిస్తుంది. ఆ చర్చే వీళ్ళ ఫస్ట్ ఆఫీస్. సారాభాయ్ గారు కూర్చుని అక్కడ మిగతా ఇంజనీర్స్ని తెచ్చుకుని మనం ఏమేం చేయాలి, ఎలాంటి బిల్డింగ్స్ కట్టాలి, మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, ఎలాంటి ల్యాబ్స్ ఉండాలి, ఇదంతా ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన స్టోరీ. ఓకే. ఒకటి ఈ రాకెట్స్ని పంపగలగటం అనే ఐడియా, అది అక్కడ కూర్చుని ఆ చర్చిలో కూర్చుని చేయగలగటం, ప్లస్ అటు ఇటు ల్యాండ్ కొంత వాళ్ళందరినీ విలేజర్స్ని ఒప్పించి వాళ్ళని వెకేట్ చేసి ఒక 2,000-3,000 ఎకరాలని గ్యాదర్ చేసి పూల్ చేసి దాంట్లో ఇవాళ మనకి విఎస్ఎస్సి అతిపెద్ద సెంటర్, ఇస్రోకి సంబంధించిన సెంటర్స్లో త్రివేంద్రంలో ఉంది. మనం అక్కడ ఆ బొమ్మల్లో చూస్తే ఫస్ట్ బొమ్మ ఉంటుంది, సన్నగా పేలగా ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది, ఒక ట్యూబ్ లాగా. అది సౌండింగ్ రాకెట్ అంటే. ఓకే. అక్కడ స్టార్ట్ అయిన ప్రస్థానం మనం ఇప్పుడు జిఎస్ఎల్వి దాకా వచ్చాం, చంద్రయాన్ దాకా వచ్చాం, చంద్రుడి మీద ల్యాండ్ అయ్యాం. మనిషి కాదు, మన ఇన్స్ట్రుమెంట్స్ ల్యాండ్ అయినాయి. మరి ఈ ప్రోగ్రెస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇక ముందు మనం ఏం చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి నేషన్ అంతా కూడా దాని గురించి చర్చ జరగాలి. కాబట్టి దానికి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ చంద్రయాన్ సక్సెస్ సందర్భంగా, చంద్రయాన్ 3వ అటెంప్ట్లో మనం చేయాలని జాగ్రత్త చేశాం. కాబట్టి ఆ సందర్భంగా ఆగస్టు 23న ప్రత్యేకంగా మనం స్పేస్ కోసం కేటాయించి ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ వరకు టీవీ స్టేషన్స్లో పబ్లిక్ సర్వెంట్స్, పొలిటీషియన్స్, సామాన్య ప్రజలు అందరూ కూడా ఒక్కరోజు మనం ఆలోచిద్దాం, అసలు ఈ స్పేస్లో ఏం జరుగుతుంది, ఏం జరగడానికి అవకాశం ఉంది, దానివల్ల కామన్ మ్యాన్కి ఏంటి ఉపయోగం, మన ఎడ్యుకేషన్ రంగానికి ఏంటి ఉపయోగం, ఇండస్ట్రీకి ఏంటి ఉపయోగం. ఇదంతా జరుగుతున్నది మనం ఏదో ఎవరితోనో పోటీలో ఉండి వాళ్ళ మీద గెలవడానికంటే ఏ విషయాల్లో పోటీలో ఉన్నాం, మానవాళికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలని చర్చకు తీసుకురావాలి. కాబట్టి ఆయన కేటాయించాడు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్. మరి ఆ దాంట్లో భాగంగా మీరు కూడా ఎలా దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, స్పేస్ గురించి మనం మాట్లాడుకోవాలని డిసైడ్ చేయటం, మీలాగానే మిగతా స్టేషన్స్, మిగతా అందరూ ఎవరికి వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా అభినందనీయం. అసలు ఇస్రో ఇక్కడికి ఎట్లా వచ్చింది సూళ్ళూరుపేటకి? ఇక్కడ మనం తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది, మీరు భూమిని ఒక స్పియర్గా, ఒక బాల్ లాగా ఊహించుకోండి. మనకి అక్షాంశాలు, రేఖాంశాలు ఉన్నాయి. మనం ఈక్వేటర్, భూమధ్య రేఖ అంటున్నాం. అదేంటంటే ఈ షేపుకు సంబంధించినటువంటి ఒక రేఖ. అది మన దేశానికంటే కింద ఉంటుంది, మన కన్యాకుమారి కంటే కూడా చాలా దూరం కింద ఉంటుంది. కానీ భూమికి ఇంకొక మధ్య రేఖ ఉంటుంది. భూమి మ్యాగ్నెట్ అని కూడా మనం అంటున్నాం కదా, అయస్కాంతం అంటున్నాం కదా. నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ ఉంది. ఈ పోల్స్ మధ్యలో కూడా ఒక లైన్ ఉండాలి. ఆ లైను మనకి త్రివేంద్రం ద్వారా వెళుద్ది. ఓకే. ఇది యాక్చువల్గా మనకి ఆ తుంబా అనే ప్లేస్ ఏంటంటే అతి దగ్గరగా ఈ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్లేస్. ఓకే. అంటే గురుత్వాకర్షణ శక్తితో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కూడా, ఈ అయస్కాంత ఫీల్డ్ను కూడా మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ మెజర్మెంట్స్ జరగాలి. అందుకని వాళ్ళు వెస్ట్ కోస్ట్లో, పశ్చిమ తీరంలో, కేరళలో పెట్టారు అది. కానీ మీరు రాకెట్స్ తయారు చేసినప్పుడు పశ్చిమ తీరంలో పెట్టకూడదు. ఎందుకని? భూమి పశ్చిమం నుంచి తూర్పు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం కదులుతున్న బస్సులో, మూవ్ అవుతున్న బస్సులో నుంచి దిగినప్పుడు మనం ఎటు వెళ్తాం, బస్సు ఏ డైరెక్షన్లో వెళ్తుందో అటే వెళ్తాం. అది దాన్ని ఇనర్షియా అంటారు. అలాగే మరి మన దగ్గర నుంచి బయలుదేరిన రాకెట్ కూడా భూమి ఏ డైరెక్షన్లో తిరుగుతుందో ఆ డైరెక్షన్లో వెళ్ళటానికే ప్రయత్నం చేస్తుంది.
అప్పుడు మనం పశ్చిమంలో అంటే వెస్ట్ కోస్ట్లో ఉండి మీరు రాకెట్ పైకి లేపారనుకోండి, ఎటువైపు ప్రయాణం చేస్తుంది? మన భూభాగం మీదకే ప్రయాణం చేస్తాయి. ఏదైనా పొరపాటు జరిగినా లేదు మనమే కట్ చేసి కింద పడేస్తాం కాబట్టి ఆ పార్ట్స్ భూమి మీద పడతాయి, ప్రమాదం. కాబట్టి ఏం చేయాలి, మనకి ఈ రాకెట్లు కొద్దిగా పెద్ద బాడీస్ని మనం లాంచ్ చేసేటప్పుడు మనం ఈస్ట్ కోస్ట్లో చేయాలి, తూర్పు తీరంలో చేయాలి. అంటే మనకి కన్యాకుమారి దగ్గర నుంచి మనం హౌరా బ్రిడ్జ్ వరకు ఉన్నటువంటి ఈ పాయింట్స్లో తూర్పు తీరంలో ఉన్న ఒక పాయింట్ ఎన్నుకుంటే అది లాంచింగ్కి అనుకూలంగా ఉండాలి. మనం ఎటు నుంచి ఎటు లాంచ్ చేసినా ఏదైనా ప్రమాదం జరిగినా నీళ్ళలో పడాలి. లేదు మన రాకెట్లో డిఫరెంట్ స్టేజెస్లో చేస్తాం కాబట్టి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని ఒకదాని పని అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేసి కింద పడేస్తాం కాబట్టి అది ఎక్కడ పడాలి? నీళ్ళలో పడాలి అనే ఉద్దేశంతో, అనే అవసరంతో మనం ఈస్ట్ కోస్ట్కి వచ్చాం. ఈస్ట్ కోస్ట్లో సరే శ్రీహరికోట ఎందుకు, నాయుడుపేట దగ్గర ఎందుకు అంటే, నాయుడుపేట దగ్గర మీకు జాగ్రఫీ చూస్తే మనం ఒక ఐలాండ్ లాంటిది ఉంది, నీళ్లు ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, కొద్దిగా నేల కొద్దిగా డిస్కనెక్ట్ అయ్యి ఉంది, ఫ్యూ 1000 acres ఉంది. దాంట్లో మనం నిజంగా ఏం చేయట్లేదు. బట్ చాలామంది ట్రైబల్ పీపుల్ ఉండేవాళ్ళు, మత్స్యకారులు ఉండేవాళ్ళు, చిన్న చిన్న సెటిల్మెంట్స్ ఉన్నాయి. అంతకంటే మనం ఎక్కువగా ఉపయోగించట్లేదు దాన్ని. సరే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని మూవ్ చేసి దాన్ని వీళ్ళు లాంచింగ్ ఫెసిలిటీగా వాడుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మన శ్రీహరికోటలో ఏముంటుందంటే ఎక్కడో డిజైన్ చేసి ఎక్కడో తయారు చేసిన పార్ట్స్ అన్నీ శ్రీహరికోట వస్తాయి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటున్నారు ఇప్పుడు, అక్కడికి వస్తాయి. అక్కడ మనం అసెంబుల్ చేస్తాం, ఈ పార్ట్స్ అన్నిటినీ రాకెట్ లాగా అసెంబుల్ చేస్తాం. అసెంబుల్ చేసిన దాన్ని ఇక్కడ నుంచి ఫైర్ చేస్తాం, లాంచ్ చేస్తాం. లాంచ్ చేసిన ప్రతిసారి కూడా మీరు చూడండి కొద్దిగా పైకి వచ్చినట్టు ఉంటుంది, తర్వాత పడుకుని అటు సముద్రం వైపుకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అలా చేస్తేనే భూభాగం మీద ఏం ప్రమాదాలు జరగకుండా అది సముద్రం వైపుగానే వెళ్తూ మీరు అనుకున్న పాయింట్ ఆల్టిట్యూడు ఆ డైరెక్షన్లో దాన్ని నావిగేట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ దేశానికైనా సరే లాంచ్ చేయాలి అంటే మీరు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి, పశ్చిమం నుంచి తూర్పు తిరుగుతుంది కాబట్టి మీరు తూర్పు వైపునే లాంచ్ చేయాలి. తూర్పు వైపున సముద్ర భాగం ఉన్నాళ్ళే లాంచ్ చేయగలరు. ఓకే, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవకాశం లేదు. ల్యాండ్లో అక్కడ 4 వైపులా మనకు భూమి ఉన్నప్పుడు వాళ్ళు నేను మధ్యలో రాకెట్ని పైకి పంపిస్తానంటే మీరు ఇలా చేయలేరు, ప్రమాదం. అయితే ఆ సౌండింగ్ రాకెట్స్ విషయంలో ఏంటంటే వాళ్ళు మనం ఆ ఫోర్స్ వాడేసి జస్ట్ 1, 2, 3 నిమిషాలు చిన్న బాడీ, ఫ్యూ కిలోగ్రామ్స్ బాడీ అలా వెళ్ళి అలా పడిపోద్ది. అంటే ఆ రాకెట్ ఫోర్స్లోనే పైకి వెళ్ళటం, పారాబోలిక్గా మళ్ళీ సముద్రంలో పడిపోవటం 2 జరుగుతాయి. అది మేనేజ్ చేయడం చాలా ఈజీ. అది 2 minutes ఎక్స్పెరిమెంట్. చిన్న రాకెట్స్ అయ్యి మనకున్న అతిపెద్ద సౌండింగ్ రాకెట్ 56 సెంటీమీటర్లు అంటే 6 మీటర్ డయామీటర్ ఉంటుంది. దాంట్లో కింద అది వెళ్ళుద్ది, పడిపోద్ది, సముద్రంలో పడిపోద్ది, కదంతే. దాని గురించి మనం వర్రీ కాము. ఈలోపు దాన్ని ట్రాక్ చేయటం, దాన్ని నావిగేట్ చేయటం, దాని డైరెక్షన్ మార్చగలగటం, దాన్ని మళ్ళీ మనం మెజర్ చేయగలగటం, ఇక్కడ నుంచి కంట్రోల్ చేయగలగటం. అంటే కంట్రోల్ రాకెట్ తయారీ, రాకెట్లో ఫ్యూయల్ ఎట్టా ఉపయోగించాలి, సాలిడ్ ఫ్యూయల్స్, ఆ సాలిడ్ ఫ్యూయల్స్ని ఎలా లోపల డిజైన్ చేసి కట్ చేయాలి, తర్వాత దాన్ని ఎలా మీరు మానిటర్ చేయాలి, కంట్రోల్ చేయాలి. అది తీసుకెళ్ళే పేలోడ్ మనం పలానా హైట్లో వదిలిపెట్టమంటే పలానా హైట్లో వదిలిపెట్టాలి. ఆ పేలోడు, ఆ ఫైబరు, ఆ కాపర్ ఫైబరు అది ఎలా ఫ్లోట్ అవుతుందో చూస్తూ దాన్ని మళ్ళీ మీరు ట్రాక్ చేయాలి. అంటే ఏంటనమాట, ఇదంతా కూడా ఒక మినియేచర్ ఎక్స్పెరిమెంట్ లాగానే చూస్తాం మనం దాన్ని, సౌండింగ్ రాకెట్స్ని. అక్కడ పర్మనెంట్గా ఆర్బిట్లో ఏది పెట్టేది లేదు, అలాంటి శాటిలైట్స్ని పంపం మనం. కాబట్టి తుంబాకు అది సరిపోద్ది. వెస్ట్ కోస్ట్లో అలా చేసినా పర్వాలేదు. మనం డైరెక్ట్గా సముద్రం వైపుకే గైడ్ చేస్తాం, సముద్రం వైపుకే లాంచ్ చేస్తాం. దానికి ఇనర్షియా ఉన్నా కానీ మన దాకా రాదు, ఏదైనా పడినా కానీ భూభాగం మీద పడకుండా చూస్తాం. కానీ పెద్ద రాకెట్స్ విషయంలో ఈస్ట్ కోస్ట్, తూర్పు తీరంలోనే చేయాలి. కాబట్టి మనం మన ఇస్రోకి సంబంధించేమో శ్రీహరికోటను చూసుకున్నాం. డిఆర్డిఎల్ వాళ్ళు ఏమో బోలాసూర్ అని ఒరిస్సా దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏదన్నా మిసైల్స్ వాళ్ళు డెవలప్ చేసినవి ఏమైనా ఉంటే అక్కడ నుంచి టెస్ట్ చేసుకుంటారు. అది వేరు, ఈ ఇస్రో వేరు. ఇస్రో మనం చేసేదంతా కూడా ఓన్లీ ఫర్ హ్యూమన్ పీస్ఫుల్ పర్పసెస్కి, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి మనం ఓపెన్గా ఇక్కడ నుంచి చేస్తాం. ఓకే, ఇప్పుడు బెంగళూరులో ఉండే ఆఫీస్ ఏంటది, అడ్మినిస్ట్రేషన్? ఇక్కడ ఇస్రో ఏం చేసిందంటే అండి, డివైడ్ చేసుకున్నారు, పని డివైడ్ చేసుకున్నారు. ఇప్పుడు తుంబా లేదా వేలి, త్రివేంద్రం అని అనుకుంటే మనం దానికి తర్వాత సారాభాయ్ గారి పేరే పెట్టారు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అన్నారు.
అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, ఈ రాకెట్స్ని డిజైన్ చేయటం, ఈ రాకెట్లో ఉన్న సబ్ సిస్టమ్స్ని డిజైన్ చేయటం, కొన్ని ఇన్హౌస్ తయారు చేయటం, కొన్ని బయట కంపెనీలకి ఇచ్చి తయారు చేయించుకోవటం, కొన్నిటిని అక్కడ టెస్ట్ చేయటం, ఇలా మొత్తం బ్రెయిన్ పవర్ అంతా కూడా అక్కడి నుంచి నడుస్తుంటుంది. ఇది మెయిన్ రాకెట్ ఎంటైర్ సిస్టమ్కి సంబంధించి. అయితే మీకు సెటిలైట్ ఎవరు తయారు చేయాలి? బెంగళూరు సెంటర్ వాళ్ళు చేస్తారు. అసలు ఈ సెటిలైట్స్లో ఏమేమి అప్లికేషన్స్ని మనం ఇంప్రూవ్ చేసి మనం డిప్లాయ్ చేసుకుంటే బాగుంటుంది? అహ్మదాబాద్ సెంటర్ వాళ్ళు చేస్తారు, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇదిగో మన దేశానికి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలంటే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఇలా మానిటర్ చేయాలి, ఇలా డేటా క్యాప్చర్ చేయాలి, ఇలా మనం ప్రాసెస్ చేయాలి, అదంతా కూడా అహ్మదాబాద్ వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు చెప్పిన విధంగా ఆ సెటిలైట్ని ఎలా తయారు చేయాలో బెంగళూరు వాళ్ళు చూసుకుంటారు. దాన్ని ఎలా పైకి తీసుకెళ్లాలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చూసుకుంటుంది. ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్కడో చోట అసెంబుల్ చేయాలి కదా. సతీష్ ధావన్ సెంటర్ శ్రీహరికోట. మరి ఈ పైకి వెళ్ళిన తర్వాత కొంతవరకు అయితే శ్రీహరికోట వాళ్ళే మానిటర్ చేస్తారు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత లేదా సెటిలైట్ డిప్లాయ్ అయిన తర్వాత శ్రీహరికోట దాన్ని చేయదు. అప్పుడు హస్సన్ అని చెప్పేసి కర్ణాటకలో ఇంకొక ప్లేస్ ఉంది. అక్కడ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ MCF హస్సన్ అంటారు, అది ఇంకొక సెంటర్. ఇక పైకి డేటా వెళ్ళిన ఆ సెటిలైట్ని మీరు మానిటర్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఆ సెటిలైట్ ఏదైతే అబ్జర్వ్ చేసి డేటాని గ్యాదర్ చేస్తుందో దాన్ని ఎక్కడికో పంపాలి కదా. దాన్ని మన హైదరాబాద్ పంపిస్తారు. NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఆ వచ్చిన డేటాని వాళ్ళు అర్థం చేసుకుని మనకి ఒక క్యాట్ ఇమేజో ఒక MRI ఇమేజో వచ్చినప్పుడు ఒక డాక్టర్ గారు చూసి ఇదిగో నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇది ఉంది అని ఎలా చెప్తున్నాడో NRSC వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏం చేస్తాయంటే ఈ సెటిలైట్ డేటాని, ఆ వచ్చిన మ్యాపింగ్ డేటాని వీళ్ళు ఫిల్టర్స్ చేసి సిగ్నల్ ప్రాసెసింగ్ చేసి ఇదిగో పలానా నదికి కావాలంటే ఇలా ఉంది, పలానా చోట ఫారెస్ట్ ఇలా ఉంది, పలానా చోట డిఫారెస్టేషన్ ఇలా జరుగుతుంది, చెట్లు ఇలా కొట్టేస్తున్నారు, పలానా చోట వరద వచ్చింది, పలానా చోట ఊరు కొట్టుకుపోయింది. ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలి? ఆ డేటాని ప్రాసెస్ చేసిన వాళ్ళు చెప్పాలి. అది మన హైదరాబాద్లో ఉంటుంది. ఇలా ఇస్రో దాని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. చైర్మన్ గారు బెంగళూరులో ఉంటాడు. అపార్ట్ ఫ్రమ్ దాట్ అసలు నిజంగా వర్క్ జరిగే ప్లేసెస్ ఏమంటే VSSC త్రివేంద్రంలో జరుగుతుంది, సెటిలైట్స్ వచ్చేసాము బెంగళూరు, తర్వాత అప్లికేషన్ స్పాట్ వచ్చేసాము అహ్మదాబాదు. ఈ మొత్తం సెటిలైట్స్ని ఈ రాకెట్స్ని ఒక చోటకు చేర్చి లాంచ్ చేసే పని ఏమో శ్రీహరికోట. దీన్ని కంట్రోల్ చేయటం మానిటర్ చేయటం ఏమో హస్సను. ఆ వచ్చిన డేటాని మళ్ళీ అర్థం చేసుకుని ఎవరికి ఏం డేటా కావాలో ఇచ్చే పని ఏమో NRSC హైదరాబాద్. ఇంకా చిన్న చిన్న సెంటర్స్ చాలా ఉండి ఉంటాయి. ఇవి ఇస్రోకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు, ఇస్రోలో భాగం. ఇస్రో అనే ఆర్గనైజేషన్లో ఇవన్నీ డిఫరెంట్ సెంటర్స్. దీనికి తోడు వందలాది MSMEలు, చిన్న చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు, అనేక రంగాల్లో ఉన్న కంపెనీలు వీళ్ళకి సహకరిస్తూ పనిచేస్తుంటాయి. L&T అని, వాల్చందనగర్ అని, తర్వాత మనకి ఎందుకు మన మధురా కోట్స్ అనగానే కోట్లు తయారు చేస్తారు, కాటను థ్రెడ్ అని అనుకుంటాం. కానీ వాళ్ళే మాకు ఓరింగ్స్ తయారు చేస్తారు రబ్బర్ తోటి. మరి దానికి ఎలాగంటే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని టూల్స్ ఈ రబ్బర్ తోటి ఈ 1 సెంటీమీటర్ మందం ఉన్న ఈ చిన్న చిన్న రింగ్స్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంది. ఓకే. అట్లా యానడైజ్ చేసేవాళ్ళని, మెషినింగ్ చేసేవాళ్ళని, మన BHEL హైదరాబాద్ వాళ్ళు ఈ రాకెట్ కేసు చూస్తున్నారు కదా మీరు, లోపల దానికి ఆ తుప్పు అది ఇది ఏమీ లేకుండా బాగా శాండ్ పాలిష్ చేయాలి, అది చేస్తారు. శాండ్ పాలిష్ చేసిన తర్వాత ఏదో ఒక నైట్రేట్ తోటి దాని మీద కోటింగ్ వేయాలి. ఎందుకంటే లోపల ఉన్న సాలిడ్ బర్న్ అవుతున్నప్పుడు ఆ వచ్చే హీట్కి ఈ మెటల్ చెడిపోకుండా, పగిలిపోకుండా, డ్యామేజ్ కాకుండా లోపల కొంత వర్క్ చేయాలి మనం ఆ ట్యూబ్కి. ఇలాంటి పనులన్నీ మనకి BHEL R&D సెంటర్ ఉంది బాలానగర్ హైదరాబాద్. అంటే ఇది సైంటిఫిక్గా మల్టీ డిసిప్లినరీ, టెక్నాలజికల్గా మల్టీ డిసిప్లినరీ, ఇండస్ట్రియల్గా చూసినా కానీ మల్టిపుల్ ప్లేయర్స్ పనిచేయాల్సిందే. మనం డైరెక్ట్గా దాంట్లో పనిచేయట్లేదు కాబట్టి మనం ఫీల్ కాకపోయినా ఒక GSLVని మీరు లాంచ్ చేస్తున్నారంటే దాదాపు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఏదో ఒక రకమైన కాంట్రిబ్యూషన్ ఉంది.
ఓకే. ఏదో ఒక రకమైన ఇన్పుట్ ఉంది, ఏదో ఒక రకమైన సబ్ సిస్టమ్స్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దేశం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యింది. దాన్ని ఇంకొద్దిగా విజిబుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్పేస్ డే అన్నీ అనౌన్స్ చేశారు. కాబట్టి ముందుగా అసలు మనం చేయాల్సిన ముందు మన కర్తవ్యం. ఆ సందర్భంగా మరి ఎందరో మహానుభావులు ఎప్పుడో 60ల్లో స్టార్ట్ చేసిన ఆలోచన ఇంత దూరం వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ మనం నమస్కరిస్తూ ఇప్పుడున్న ఈ పొలిటికల్ బాడీస్కి కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఇస్రో స్టాఫ్కి కానివ్వండి డెఫినెట్గా అభినందనలు చెప్తూ రాబోయే రోజుల్లో మనం మరిన్ని ముందడుగు వేయాలి, మరింత ముందుకు సాగాలి, మానవాళికి ఉపయోగపడే విధంగా అనేక ఎక్స్పెరిమెంట్స్ చేయాలని కోరుకుందాం. అందరికీ కోరుకోవాలి. అదే సందర్భంలో ఇప్పుడు ఈ దీంట్లో కంటే ఇప్పుడు మనకి ఈ దేశంలో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే చదివితే అయితే బీటెక్ లేకపోతే కనుక డాక్టర్, ఇది మాత్రమే తెలిసినటువంటి వాళ్ళకి ఇట్లాంటి వాటిట్లోకి రావాలంటే స్పేస్ లాంటి వాటిట్లోకి ఏం చదవాల్సి ఉంటుంది? అది ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ హై స్కూల్కి వెళ్ళినా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి చాలా ఎంతూజియాజం ఉంది. మనం ఏం చదువుకుంటే అక్కడికి వెళ్తామనే దాని మీద మాత్రం అవగాహన లేదు. 99%కి లేదు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే దానికి ఒక ప్రత్యేకమైన డిగ్రీ ఉంది కాబోలు, లేదంటే మీరు ప్రత్యేకమైన డిగ్రీలో బాగా మార్కులు వచ్చి మీరు ఏదో గోల్డ్ మెడలిస్ట్ అయితేనే అక్కడికి వెళ్తారు కాబోలు. అంటే దానికి ఉన్నటువంటి పాపులారిటీ దాన్ని బట్టి వాళ్ళు అలా ఊహించుకుంటున్నారు. కానీ నిజమేంటంటే మీరు ఏదన్నా చదువుకోండి, మీకు స్పేస్ ప్రోగ్రాంలో భాగం ఉంది. మీరు ఏమన్నా కండి, మీరు ఫిజిక్స్ చదువుకోండి, మీరు కెమిస్ట్రీ చదువుకోండి, మీరు మెకానికల్ ఇంజనీర్ కండి, మీరు మెడిసిన్ చదువుకోండి, మీరు బయాలజిస్ట్ కండి, మీరు జువాలజిస్ట్ కండి, మీరు ఏదన్నా కండి, స్పేస్ యాక్టివిటీలో ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన భాగస్వామ్యం మీకుంది. మనకి ఫిజికల్గా కనిపిస్తున్న స్ట్రక్చర్ రాకెట్, ఇది ఫిజికల్గా కనిపిస్తుంది కాబట్టి దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చరు అన్నది సివిల్ ఇంజనీర్స్ చేస్తారు. స్ట్రక్చర్ అనే పదం రాగానే సివిల్ ఇంజనీర్స్ డామినేట్ చేస్తారు. కాకపోతే ఇది మెకానికల్ బాడీ కాబట్టి మెకానికల్ స్ట్రక్చర్స్ అంటున్నాం. సివిల్ ఇంజనీర్స్ ప్లస్ మెకానికల్ ఇంజనీర్స్ స్ట్రక్చర్స్ చేస్తారు. ఆ స్ట్రక్చర్ని ఆ షేప్లో డిజైన్ చేసినప్పుడు అలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. కాబట్టి మీకు ఇంకెవరు అవసరం అవుతున్నారు? మెకానికల్ మెషినిస్టులు, సిఎన్సి మెషిన్స్ ఆపరేట్ చేసేవాళ్ళు, క్యాడ్ డిజైన్ తెలిసిన వాళ్ళు, క్యామ్ తెలిసిన వాళ్ళు అవసరం అవుతున్నారు. చాలామంది మన పిల్లలు క్యాడ్ క్యామ్ నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి అక్కడ ప్లేస్ ఉంది, వాళ్ళే చేస్తున్నారు యాక్చువల్గా. అంటే సివిల్ ఇంజనీర్స్కి ప్లేస్ ఉంది, మెకానికల్ ఇంజనీర్స్కి ప్లేస్ ఉంది, క్యాడ్ చదువుకున్న వాళ్ళకు ఉంది, క్యామ్ చదువుకున్న వాళ్ళకు ఉంది. మరి అసలు ఇదంతా మెటీరియల్ స్ట్రక్చర్ అంటున్నాం కదా, మరి మెటీరియల్ సంగతి ఏంటి? కాబట్టి మెటల్స్ మెటీరియల్స్ చదువుకున్న వాళ్ళు మెటలర్జిస్టులు వాళ్ళకి ప్లేస్ ఉంది. మెథానీ మనకి కావాల్సిన మెటల్ అంతా మెథానీ సప్లై చేస్తే దాన్ని మనకు కావాల్సిన షేప్లో మళ్ళీ వీళ్ళు రూర్కెలా ఇంకో చోటకి వెళ్ళి రోల్ చేసుకుంటారు, షీట్స్గా తెచ్చుకుంటారు, ఇంకో పార్ట్స్గా వీళ్ళు మెషిన్ చేసుకుంటారు. సో స్టీల్ ప్లాంట్స్లో పనిచేసేవాళ్ళు ఇండైరెక్ట్గా స్పేస్ ప్రోగ్రాంలో పనిచేస్తున్నట్టే. మీరు డైరెక్ట్గా మీరు మెటీరియల్ సైన్స్ చదువుకుని మీరు మెటలర్జీ చదువుకుంటే మీరు డైరెక్ట్గానే ఉండొచ్చు, స్పేస్లోనే పనిచేయచ్చు. ఇప్పుడు నేను టు స్టార్ట్ విత్ నా బీటెక్ వరకు నేను మెటలర్జిస్ట్ని. అంటే నాకు స్టీల్స్, అల్యూమినియంలో డిఫరెంట్ ఎల్ఐస్, స్టీల్స్లో డిఫరెంట్ స్టీల్స్, ఇవన్నీ నాకు బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి నన్ను ఆ పనికి ఉపయోగించుకునేవాళ్ళు. అయితే అది ఒక్కటే పని కాకుండా ఐ వాజ్ ఆల్సో లక్కీ, నాకు దానికి తోడు రిలయబిలిటీలో జాబ్ వచ్చింది కాబట్టి అన్ని సిస్టమ్స్ని చూడగలిగాను. అదే వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది నా ఇంటర్వ్యూలోనే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు నన్ను ఇంజనీరింగ్ అనే చూసుకోలేదు, ఇంకొక రకంగా కూడా చూసుకున్నారు. అది మీరు టైం ఇస్తే నేను చెప్తాను. 2 మినిట్స్. మేము ఇంటర్వ్యూకి వెళ్ళామండి. ఇస్రో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూకి వెళ్తే నాతో పాటు ఐ డోంట్ నో 100-200 మంది ఇన్ని ఇంటర్వ్యూ చేసి ఉంటారు వాళ్ళు. టోటల్ నెంబర్ నాకు తెలీదు. నేను వెళ్ళిన రోజు మాత్రం ఒక 50-60 మంది ఉన్నారు విఎస్ఎస్సి త్రివేంద్రంలో. వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఐఐటీస్ నుంచి వచ్చారు, రకరకాల బ్రాంచెస్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, మెటీరియల్స్, రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే నేను ఆల్రెడీ ఎంఐటీలో, నేను ఐఐటీలో ఎంటెక్ చేస్తున్నాను, మా ప్రొఫెసర్ ఒకప్పుడు ఇక్కడ పనిచేసి వెళ్ళాడు, లేదంటే మా ప్రొఫెసర్కి పలానా సైంటిస్ట్ తెలుసు, ఇలా మాట్లాడుకుంటున్నారు.
నిజంగా అసలు ఐఎస్ఆర్ఓ గురించి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో నేనే ఉన్నాను. నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఇంజనీరింగ్ బీటెక్ వరకే చదువుకున్నాను కాబట్టి మా ప్రొఫెసర్స్ కూడా ఎప్పుడు ఐఎస్ఆర్ఓ మీద ఫోకస్డ్గా మాట్లాడలేదు. సరే, నాకు ఒక రకంగా లోపల దిగులు పట్టుకుంది. ఏం మనం సూటబుల్ కాదేమో, మనం అనవసరంగా అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చాము, దారి ఖర్చులు దండగేమో అని టిపికల్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉండాల్సిన ఆ భయం ఆందోళన అంతా నా మనసులో ఉంది. సరే, లోపలికి వెళ్తున్నారు. ఒకడేదో పెద్ద 10 మంది సీనియర్ సైంటిస్టులు పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. వాళ్ళు ఏదో అడుగుతున్నారు, వీళ్ళు ఏదో చెప్తున్నారు, బయటకు వస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు. నాకు ఇప్పుడు రెండో డౌట్ కూడా ఉంది. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఐఐటి టాపర్స్ అంటున్నారు, ఐఐటిలో నేను మెకానికల్లో అదేదో ప్రాజెక్ట్ చేస్తున్నాను అంటున్నారు. మరి మనం బీటెక్కే చదువుకున్నాం, మనం ఫేస్ చేయగలమా అని అనుకుంటూ మరి తప్పదు కదా, ఇక్కడ దాకా వచ్చాం కదా. నా టర్న్ వచ్చినప్పుడు నేను వెళ్ళాను. వెళ్తే నిజంగానే పెద్ద టేబుల్, నిజంగానే ఒక 10 మంది పైగా సీనియర్ సైంటిస్టులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నా బీటెక్ సర్టిఫికేట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కింద ఒక సర్టిఫికేట్ ఉంది, నాకు ఒక కాగితం ఉంది ఆ ఫైల్లో, అందరి దగ్గర ఉన్నాయి. చూస్తా ఈ మెటల్ పైప్స్ని బెండ్ చేయటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిని వెల్డ్ చేయటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలని ఒక ఆయన అడిగాడు. దాని ఏదో చెప్తున్నాను నేను. మిగతా 9 మంది ఏం పట్టించుకోవట్లా. మనకు తెలిసిపోద్ది కదా, ఇప్పుడు మన మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, మన మీద ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు. అప్పుడు కానీ ఒక ఆయన డాక్టర్ నాగరాజన్ గారు అని చెప్పేసి చాలా ఎత్తుగా ఉంటాడు. ఆయన ఆల్మోస్ట్ 6.5 feet ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉంటే ఆయన ఇక్కడ ఉన్నట్టుగా ఉంటాడు కూర్చున్నప్పుడు కూడా. ఆయన మాత్రం మధ్య మధ్యలో నా వైపు చూస్తున్నాడు. నన్ను అడిగిన క్వశ్చన్ ఒక ఆయన అక్కడెక్కడో కూర్చొని నా వైపు చూస్తున్నాడు, నేను ఈ ఎండ్లో ఉన్నాను. మరి మనకేమవుద్దంటే ఈ స్టూడెంట్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇంటర్వ్యూలో మన వైపు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ వైపు మనం కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. అప్పుడే కనెక్షన్ కుదురుద్ది. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదో, ఎవరైతే తలదించుకుని ఉన్నారో మనం ఏం చేయలేం. కానీ మన బాధ్యతగా అందరి వైపు చూడాలి. మన బాధ్యతగా మన వైపు చూస్తున్న వాళ్ళ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మనం మాట్లాడాలి. వాళ్ళే ఈ ప్రశ్న అడిగినట్టుగా మాట్లాడాలి. ఎలా 2-3 ఏదో క్వశ్చన్స్ అడిగారు, నాకు తెలిసి నేను చెప్పాను. అప్పుడు ఆయన డాక్టర్ నాగరాజన్ గారు ఒక మాట అడిగాడు. నా ఫైల్లో నాకు ఎలక్యూషన్ కాదు, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో తాలూకా లెవెల్లో తెనాలి తాలూకాలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది హై స్కూల్లో ఉన్నప్పుడు. ఆ కాగితం ఉంది. మన తెనాలి జూనియర్ కాలేజీలో జరిగిన కాంపిటీషన్లో మన తాలూకాలో ఉన్న 100 వాటెవర్ స్కూల్స్ అన్నీ పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ కాగితం చూసైనా నా బయోడేటాలో ఫాదర్ పేరు ఉంది, ఫాదర్ ప్రొఫెషన్ ఉంది. మా ఫాదర్ టీచరు, నాకు ఈ ఎలక్యూషన్లో ఈ ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ ఉంది. ఆయన ఏమడిగాయంటే ఇక మిగతా ఎవరు టెక్నికల్గా అడగట్లేదు. 2 క్వశ్చన్లు అడిగారు, ఏదో వినలేదు. నేను కూడా అంత కాన్ఫిడెంట్గా ఏం లేను. ఇప్పుడు ఆయన ఏమడిగాడు, చందు మీ ఫాదరు టీచర్ అవ్వటానికి నీకు ఈ ఎస్ఐ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడానికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు. ఎంత ఇంటెలిజెంట్ క్వశ్చన్ చూడండి. మీరు ఎటైనా తీసుకెళ్ళొచ్చు దాన్ని. అంతే కదా. నేను ఒకవేళ పొరపాటున అప్సెట్ అయిపోయి మా నాన్న ఏమీ రికమెండ్ చేయలేదు, మా నాన్న లేకుండా నేను రాశాను అనే ఒక నెగిటివ్ అప్రోచ్లో నేను దాన్ని తీసుకెళ్ళొచ్చు. కానీ నాకున్న మ్యాథమెటిక్స్ స్టాటిస్టికల్ ఇంట్రెస్ట్లు కొద్దీ నేనేమన్నాను, ఆయన అన్నదాన్నే తిప్పన్నాను. సార్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ కొరిలేషన్ కదా. అవును, ఈజ్ దర్ ఎనీ కొరిలేషన్ అన్నాడు. అంటే రిలేషన్ కాస్త ఇప్పుడు కొరిలేషన్ అయింది. అది ప్యూర్లీ స్టాటిస్టికల్ టర్మ్. మీకు మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ అనే బ్రాంచ్లో మనం 24 గంటలు మాట్లాడుకునే దీనికి దానికి సంబంధం ఏంటి, పరస్పర సంబంధం ఏంటి, పరస్పర డిపెండెన్సీ ఏంటి, నాన్ డిపెండెన్సీ ఏంటి, ఇవన్నీ మాట్లాడాలంటే స్టాటిస్టిక్స్లో కొరిలేషన్ స్టడీస్ చేస్తాం. సో యూఆర్ ఆస్కింగ్ ఫర్ కొరిలేషన్ అంటే ఎస్ అన్నాడు. యా, ఐ థింక్ దెర్ ఈజ్ ఎ పాజిటివ్ కొరిలేషన్ అండ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ అన్నాను. యా ప్లీజ్ గో హెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వై దెర్ ఈజ్ ఎ పాజిటివ్ కొరిలేషన్ అన్నాడు. మా ఫాదర్ టీచర్ కాబట్టి మా ఊర్లో మిగతా వాళ్ళందరితో పోలిస్తే ఆయన భాష బాగుంటుంది, రిలేటివ్లీ స్పీకింగ్. దాని ఎఫెక్ట్ మా ఫ్యామిలీ మీద పడుద్ది, మా మీద పడుద్ది.
దో హీ వాజ్ నాట్ మై టీచర్, మా స్కూల్లో టీచర్స్ వేరు, కానీ ఈయన ఎఫెక్ట్ నా మీద పడుద్ది, మా బ్రదర్ మీద, మా సిస్టర్ మీద. దాన్ని ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ అంటాం. అది నాకు ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఎంతో కొంత హెల్ప్ చేసి ఉంటుంది. ఆ ఎంతో కొంత అనేదాన్ని క్వాంటిఫై చేయలేను, కానీ డెఫినెట్గా అది పాజిటివ్ కొరిలేషనే అని నేను చెప్పగలను అన్నాను. ఇంకా అక్కడి నుంచి అండి నెక్స్ట్ 10 minutes మా ఇంటర్వ్యూ స్టాటిస్టిక్స్, రిలయబిలిటీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, రిలయబిలిటీ ఈ పదాల్లోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు నా మెటీరియల్స్, నా మెటలర్జీ, నా వెల్డింగు, నా మెషినింగ్ పోయింది. ఇప్పుడు మనం వేరే డైరెక్షన్లో ఉన్నాం. ఈ వేరే డైరెక్షన్లో అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే డాక్టర్ నాగరాజన్ గారు ఇచ్చినటువంటి క్లూ, నేను అలా ఏం లేదండి, మా ఫాదర్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ఇట్, నా సొంతగానే నాకే వచ్చింది ప్రైజు అని అన్నాను అనుకోండి, అక్కడ డిస్కషన్ ఎండ్ అయిపోయింది. దాన్ని నేను మలుచుకోగలిగాను కాబట్టి ఆ రోజున నాకు అది గిఫ్ట్ అయింది. చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరూ అడిగారు, నీకు ప్రాబబిలిటీ, మన లాంచ్ వెహికల్స్లో ప్రాబబిలిటీ గురించి నువ్వు చదవలేదు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రాబబిలిటీ యూ కెన్ అచీవ్ ఇన్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్, ఏదో మాట్లాడుతున్నారు, ఏదో నేను మాట్లాడగలుగుతున్నాను, రీజనబుల్గానే మాట్లాడగలుగుతున్నాను. నాకు తెలిసింది 100% రైట్ రాంగ్ అని కాదు, ఇక్కడ డిస్కషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ డిస్కషన్లో ప్రాబబ్లీ దే ఆర్ ఆల్సో ప్లీజ్డ్. వాళ్ళు ఏం చేశారు, 13 మందిని తీసుకున్నారండి ఆ సంవత్సరం. 13 మందిలో ఫస్ట్ అలాట్మెంట్ నాకే వచ్చింది. నన్ను ఎక్కడ తీసుకెళ్లారు వీళ్ళు, నేను యాక్చువల్గా డాక్టర్ నాగరాజు గారి గ్రూప్లోకి వెళ్ళి ఏదో ఒక మెటల్ మీద నేను పనిచేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ డాక్టర్ మనోరంజన్ గారు అని చెప్పేసి ఈ వాజ్ హెడింగ్ ద గ్రూప్ ఆఫ్ రిలయబిలిటీ, ఆయన ఆప్ట్ చేసుకున్నాడు నన్ను. ఓకే, ఆయన చేసుకుని ఆయన ఏం చేశాడు, అన్ని సబ్ సిస్టమ్స్ని మనం విజిట్ చేయాలి, ఎవరెవరు ఏం చేస్తున్నారో చూడాలి, దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడాలి, వీటిని వీక్లీ మనం సమ్మరైజ్ చేయాలి. కాబట్టి ఇవాళ మనం పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఇంకోటి ఇన్ని సిస్టమ్స్ని మాట్లాడగలగటం ఎందుకు ఇంత అవకాశం వచ్చిందంటే, అన్ని సెంటర్స్ నేను విజిట్ చేశాను. ఓకే, నేను మామూలు ఫస్ట్ హ్యాండ్ చూశాను, నేను చేయలేదు కానీ నేను చూశాను. చేసిన వాళ్ళు ఏం చెప్పాలో, వాళ్ళని ఏం అడగాలో, వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలో, దీన్ని మనం విఎస్ఎస్సిలో ఎలాంటి డిస్కషన్స్లో పెట్టాలో మేము చేసేవాళ్ళం. అంటే ఒక ఇంజనీర్ దగ్గర నుంచి మీరు మేనేజరియల్గా మాట్లాడితేనేమో మేనేజ్మెంట్ రోల్ వచ్చినట్టు, లేదు మనం సైంటిఫిక్ రోల్సే ప్లే చేస్తున్నాం కాబట్టి ఒక రిలయబిలిటీ ఇంజనీర్ అయినట్టు. అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ రిలయబిలిటీ పర్సన్, స్టాటిస్టిక్స్ పర్సన్, కంప్యూటర్స్ పర్సన్ అండ్ లెస్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ మెకానికల్ పర్సన్. ఓకే, అలా మార్పు వచ్చింది. అది నాకు లైఫ్ లాంగ్ ఉపయోగపడింది. అదే యాటిట్యూడ్తో నేను ఇస్రోకి వెళ్ళగలిగాను, నేను నాసాకి వెళ్ళగలిగాను. నాసాకి వీళ్ళు రిఫర్ చేశారా, వాళ్ళే పిలిచారా? వీళ్ళు కాదు, అక్కడ మా ప్రొఫెసర్ గారు, మా సీనియర్, మా మెంటర్, నేను రిలయబిలిటీ గ్రూప్లో చేరినప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, దాంట్లో మేము ఉండేవాళ్ళం. వీఆర్ పార్ట్ ఆఫ్ రిలయబిలిటీ, హౌ రిలయబుల్ దిస్ సిస్టమ్ ఈజ్ అనేది మా స్టడీ. మీరు ఎస్ఎల్వి చేశారు, హౌ రిలయబిలిటీస్, ఏఎస్ఎల్వి చేస్తున్నారు, ఒక్కొక్క సబ్ సిస్టమ్ హౌ రిలయబిలిటీస్, ఓవరాల్గా మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది బిఫోర్ లాంచ్. దానికి శ్యామ్ సింగ్ అరోరా గారని నాకు ఇమీడియట్గా బాస్. ఓకే, ఆయన చాలా పెద్ద ఆయన రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాడు. అలాగే కె రాజగోపాల్ గారు అని చెప్పేసి కోయంబత్తూరు నుంచి ఆయన, వీళ్ళిద్దరూ కూడా ఒక పెద్ద ఒక రూమ్ లాగా ఊహించుకుంటే మీరు 2 కార్నర్స్లో ఉండేవాళ్ళు. మేము ఒక 10 మంది, మిగతా ఇంజనీర్స్ మా క్యూబ్స్ లాగా, ఇది ఇంత స్పేస్ ఉండేది. అప్పట్లోనే ఆ క్యూబ్ స్ట్రక్చర్ ఉంది ఐఎస్ఆర్ఓలో, ఇలా కూర్చునేవాళ్ళం. ఆయన పాపం ఎప్పుడు కూడా మా 10 మందిని, మేము వయసులో చిన్నవాళ్ళం, కొత్తగా వచ్చి నేను బాజ్పేయి ఇద్దరం కొత్తగా వచ్చాం, టీచరు స్టూడెంటు లేదంటే ఫాదరు కిడ్ అనే రిలేషన్లోనే చూసేవాడు ఆయన. కొలీగ్స్ ఏదో మననేదో నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అంటాం, చేయకపోతే ఆయన ఏదో ఫీల్ అయిపోవటం, మన ఏదో తిట్టడం, అసలు ఆ కల్చర్ లేదు. వాళ్ళిద్దరంతే, మనం ఫ్రీగా మాట్లాడవచ్చు, ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, తెలియకపోతే వాళ్ళే నేర్పిస్తారు. మనకేదన్నా మనం చూసింది తెలుసుకుంది, పలానా రూర్కెలా ప్లాంట్కి వెళ్ళానండి, అక్కడ ఇలా జరిగింది, దే ఆర్ నాట్ ష్యూర్ అని మనం ఏదైనా చెప్పాలనుకోండి చక్కగా వినేవాళ్ళు. ఒకరోజు అన్నాడు, ఒక 5 years ఏం పనిచేశాను, భోజనం చేస్తున్నాం క్యాఫ్టీరియాలో, ఒక అప్పడం చూపించి, చందు వాట్ ఈజ్ దిస్, పాపడ్,
సపోజ్ యూ అండర్స్టూడ్ హౌ టు మేక్ దిస్ పాపడ్, నువ్వు చేయగలవు ఈ పాపడు. ఇప్పుడు ఎవరన్నా నిన్ను అడిగారు అనుకో నీ ఎక్స్పీరియన్స్ ఏంటని, ఏం చెప్తావు అన్నాడు. ఐ నో హౌ టు మేక్ పాపడ్ అంటాను. ఓకే, రెండో పాపడ్ కూడా చేసావు, తర్వాత 10 సార్లు చేసావు, 100 సార్లు చేసావు, 1000 అప్పడాలు చేసావు, ఆ తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నాడు. ఐఎమ్ గుడ్ అట్ పాపడ్స్. అదే కదా నువ్వు చెప్తావు, పాపడే కదా నీకు బేసు, పాపడనే చెప్తావు కదా. మనం పిఎస్ఎల్వి D1 దాకా వచ్చాం. ఇక నువ్వు ఉన్నా లేకపోయినా పిఎస్ఎల్వి కంప్లీట్ అయిపోద్ది. పిఎస్ఎల్వి 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు లాంచ్ చేస్తారు. నువ్వు 100 సార్లు లాంచ్ చేసేదాకా నువ్వు ఇక్కడ ఉంటే రిటైర్ అయిపోతావు. అప్పుడు నీ మనోడు నిన్ను అడుగుతాడు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని. ఏంటి నీ ఎక్స్పీరియన్స్ అని అడిగాడు. ఈ పాపడికి పిఎస్ఎల్వికి డిఫరెన్స్ ఉందా? లేదు కదా. అండ్ యూ కెన్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్, బట్ యూ విల్ బీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వన్ వెరీ నేరో ఏరియా. అది వన్ వే టు లుక్ ఎట్ ఇట్. నేనేమనుకుంటున్నానంటే, ఇంకా నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా చిన్నవాళ్ళు, మీరందరికీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ రాకెటరీ వచ్చింది, స్పేస్ సైన్సెస్ వచ్చింది. నవ్ ఈజ్ ద టైమ్ టు గో ఫర్ మాస్టర్స్ లేదా పిహెచ్డి. అక్కడ మీకు ఇంకేదో కొత్తది ఏదో అర్థం అవుద్ది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ బ్యాక్, లేదనుకుంటే మీరు ఇంకా ఎక్కడికన్నా వెళ్ళిపోండి. ఇక్కడ ఉండటం వల్ల ఈ ఇన్స్టిట్యూషన్కి ఒక బాడీ ఉంటుంది, ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక ఎక్స్పర్ట్ అవుతావు. బట్ బయటికి వెళ్ళినందువల్ల నువ్వు 4-5 విషయాల్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, వేరే చోటకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా నువ్వు బ్రాడ్గా యూనివర్సల్గా ఆలోచించాలి మీరందరూ. డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు దిస్. ఈ సేఫ్ జోన్లో ఉన్నామని మీరు అలా ఉండొద్దు, ఆ కంఫర్ట్ జోన్లో ఉండొద్దు, మీరు బయటకు రావాలి అని అలా భోంచేస్తూనే అనేసాడండి. సరే, ఎవరికి అర్థమైంది వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఇంకా నాకు పెళ్ళి కూడా కాలేదు. ఇప్పుడు దన్మంట ఈయన ఈ మాటలన్నీ చెప్తుంటే మనకి వెళ్ళాలని ఉంది, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. అమెరికా ఐఐసి బెంగళూరుకి వెళ్ళొచ్చు, ఐఐటీలకి వెళ్ళొచ్చు, లేదా అమెరికా వెళ్ళొచ్చు, మీ చాయిస్. ఆ రోజుల్లో ఉన్న ఆప్షన్స్ అవి. సరే, నాకైతే అమెరికా వెళ్ళాలనిపించింది. ఎట్టా వెళ్ళాలి అంటే ఆయన కొద్దిగా ఏదో గైడ్ చేశాడు. అక్కడ పుస్తకాలు లేవు, టేప్ రికార్డర్స్ లేవు, మనం టోఫెల్ రాయాలంటే ఎట్టాగో తెలియదు, జిఆర్ఈ రాయాలంటే ఎట్టాగో తెలీదు. నువ్వు తిన్నగా మద్రాసు వెళ్ళి అమెరికన్ ఎంబసీకి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఇవన్నీ. వాళ్ళే ఒక బుక్ అద్దెకిస్తారు, మనకిస్తారు కదా, అప్పట్లో లైబ్రరీలో బుక్ తెచ్చుకుంటాం కదా, అలా తెచ్చుకుని అట్ట నేను వచ్చేసాను బయటికి. తర్వాత చాలామంది వచ్చేసారు. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఇంతవరకు చెప్తే మీరు నన్ను ఒక మాట అడగాలి, అది మరి బ్రెయిన్ డ్రైన్ కాదా అండి అని. ఆ రోజుల్లో బ్రెయిన్ డ్రైన్ కన్సర్న్ ఎక్కువ ఉండేది. మిమ్మల్ని చదివిస్తే, మిమ్మల్ని ఎన్ఐటీలో చదివిస్తే, ఐఐటీలో వలస పబ్లిక్ ఇంత డబ్బులు ఖర్చు పెడితే మీరు ఇక్కడ మన దేశానికి పనిచేయాలి, కానీ మీరు అమెరికా ఎలా వెళ్తారు అని. ఇట్ వాజ్ అ డిఫికల్ట్ క్వశ్చన్. అంటే చాలా ఇన్నోసెంట్గాను, చాలా సిన్సియర్గాను చాలామంది అడిగేవాళ్ళు ఆ క్వశ్చన్. ప్లస్ మన వరకు ఫ్యామిలీలో మాట్లాడుకుంటే అది గవర్నమెంట్ జాబు. అప్పుడే మాకు 8th పే కమిషన్ రివిజన్ జరిగింది. మిగతా ఇండస్ట్రీలో 1350 బేసిక్ అయితే మాకు 2250, ఆల్మోస్ట్ 900 రూపాయలు, 800 రూపాయలు, 900 రూపాయలు ఎక్స్ట్రా. దట్ వాజ్ ఎ బిగ్ మనీ. మరి దీన్ని ఎట్ట వదిలిపెడతారు మీరు? మా అమ్మాళ్ళు, మా నాన్న వీళ్ళందరూ కన్సర్న్ ఉంటుంది కదా. అయినా సరే ఐ బ్యాంక్డ్ మోర్ ఆన్ అరోరా గారి స్టోరీ. నాకు అది బాగా నచ్చింది, తీసుకున్నాం, ప్లాన్ చేసాం. సరే, టోఫెల్ రాశాను, జిఆర్ఈ రాశాను, బాగానే వచ్చినాయి స్కోర్స్, బాగానే 4 యూనివర్సిటీ అడ్మిషన్స్ వచ్చినాయి, టీఏ వచ్చింది, ఆర్ఏ వచ్చింది. అక్కడ కూడా నా డబ్బులు ఎక్కువ ఖర్చు కాలేదు. మొత్తం మీద వాళ్ళే సపోర్ట్ చేశారు. మనం చదువుకున్నాం, ఎంఎస్ చేసాం, పిహెచ్డి చేస్తుండగా ఇంకొక 2-3 నెలల్లో నా పుస్తకాన్ని నేను డిఫెండ్ చేసుకోగలను, నా థీసిస్ని. అప్పుడు డాక్టర్ బ్యారీ జాకబ్స్ అని మా పక్కనే ఒక సెంటర్ ఉంటుంది, నాసా వాళ్ళది. నాసా కూడా ఇలా డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది, 10 సెంటర్లు. వాళ్ళ లాంచింగ్ ఏమో ఫ్లోరిడాలో ఉంటుంది, మేరీల్యాండ్లోనేమో జిఎస్ఎఫ్సి అంటారు, గాడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటరు, జాన్సన్ స్పేస్ ఫ్లైట్ సెంటరు, రకరకాల ప్లేస్లో ఉన్నాయి వాళ్ళే కూడా. ఆయన మేము దగ్గరలో ఉన్న క్యాంపస్ కాబట్టి మా క్యాంపస్లోకి వచ్చి, కొద్దిగా డీటూర్ అవుతుంది ఏమనుకో, క్యాంపస్లోకి వచ్చి ఎవరితోనో కాఫీ తాగుతూ, ఆ ఎవరంటే ఒక తమిళియన్ వెటనరీ డాక్టర్, డాక్టర్ కన్నన్ అని, ఆయన వెటనరీ సైన్సెస్, పశువుల డాక్టర్. ఆయన పిహెచ్డి చేస్తున్నాడు మా యూనివర్సిటీలో.
ఈయన కాఫీ తాగుతా పలకరించుకున్నారు. ఎందుకు, ఎవరు మీరంటే, నేను ఇలా జిఎస్ఎఫ్సిలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాను, వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ యంగ్స్టర్స్, కాస్త కంప్యూటర్స్ ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అని చూస్తున్నాము, డిపార్ట్మెంట్లో మాట్లాడాను, అది ఇదని ఆయన ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. ఈ కన్నన్కి ఎలా అర్థమైంది, మేమంతా ఒక చోట ఉండేవాళ్ళం, మా సాంబశివరావు గారు సైంటిస్టు, నాసా అంటే ఇస్రో లాంటిదే, ఆయన అడుగుతుంది మేము ఏదో కొద్దిగా కావాలి, మాకు కంప్యూటర్స్ కూడా తెలిసిన వాళ్ళు కావాలంటున్నాడు. ఈయన వెటనరీ సైన్సెస్ డాక్టర్, మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది, ఆయన దృష్టిలో నేను కంప్యూటర్ సైంటిస్ట్ని. ఓకే, అర్థమైందండి. ఈయన ఏం చేశాడు, టక్కున నా పేరు నా నంబర్ ఆయనకి ఇచ్చేసాడు. ఆయన ఇస్రోలో పనిచేశాడు, వెరీ స్మార్ట్గా, అది ఇది మనకు చెప్పాల్సిన, యాజ్ ఎ ఫ్రెండ్ మనకు చెప్పాల్సినవన్నీ కూడా కాస్త 4 మంచి మాటలు చెప్పాడు ఆయనకి. ఆయన 2 రోజులు కానీ ఫోన్ చేశాడు, అప్పుడు ల్యాండ్ లైన్స్ ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశాడు. 2-3 సార్లు అయిన తర్వాత నేను తీసి, ఎవరు ఏంటంటే, నేను డాక్టర్ బ్యారీ జాకబ్స్, చాలా ఇంపార్టెంట్ నేమ్ అది, చేస్తున్నాను, మరి నువ్వు స్టూడెంట్గా ఉన్నావు కాబట్టి నిన్ను మేము డైరెక్ట్గా తీసుకోలేను, కాబట్టి ఇగో పలానా కంపెనీ వాళ్ళతో మాట్లాడితే ఐ కెన్ టేక్ యూ ఇన్, అలా నాకు డైరెక్ట్ చేశాడు. నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు సాయంత్రానికి అయిపోయింది, రేపు నుంచి మనకు జాబ్ ఉంది, ఇంకంతే, దానికి రిటర్న్ ఎగ్జాము, ఇంటర్వ్యూలు, ఇంకంతా ఏం లేదు. ఆయన నాతో ఏం మాట్లాడాడో ఫోన్లో, నేను ఆయనకి ఏం చెప్పానో దట్స్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు నా సమస్య ఏంటంటే, నేను ఇంకో 2-3 నెలలు ఉంటే నా పిహెచ్డి థీసిస్ అయిపోద్ది. లేదు, మరి ఇప్పుడు నాసాకి వెళ్తే నాసా అనే బ్రాండ్ మనకి అటాచ్ అవుతుంది. పిహెచ్డి తీసుకుని ఏదో చిన్న కంపెనీలో పనిచేయటమా, దీని సంగతి తర్వాత చూసుకుందామని నాసాకి వెళ్ళటం. సో ఐ చూజ్ నాసా. సరే, చాలామంది దాన్ని నువ్వు తప్పు చేసావనే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ దట్ గేవ్ మీ ఎ డిఫరెంట్ వరల్డ్. నాసా అనేది ఇంకొక డిఫరెంట్ ప్రపంచాన్ని చూపించింది. అక్కడికి వెళ్ళాం, అక్కడ ఒక 4-5 సంవత్సరాలు బాగా పనిచేసాం. అది మేము ఏదైతే చేసామో, ఏం చేసాం, ఈ పేపర్ యూసేజ్ తగ్గించాలి, దీనివల్ల అడవులు కొట్టేయాల్సి వస్తుంది, దీనివల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది, దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అనేది యాల్గోర్ వాదన. యాల్గోర్ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ అప్పట్లో. ఆ పని నాసా వాళ్ళకి అప్పచెప్పాడు. మీరు ఈ ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, టెక్నాలజీలు మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ ఉపయోగించి యూ క్రియేట్ ఏ సిస్టమ్, ఈ పేపర్ యూసేజ్ తగ్గించి మీరు ఆన్లైనే, నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాల్సింది ఆన్లైనే, మీరు నాకు పంపాల్సింది ఆన్లైనే, ఈ కంప్యూటర్సే మీడియా, నెట్వర్కే మీడియా అని మాట్లాడితే, అది ఎర్లీ స్టేజ్. నేను మాట్లాడితే 94లో ఇంత రోబస్ట్గా కంప్యూటర్స్ లేవు, ఇంత రోబస్ట్గా నెట్వర్క్ లేదు, కాబట్టి నాసాకి అది ప్రత్యేకమైన ఎక్సర్సైజ్గా ఇచ్చారు, ఒక ప్రాజెక్ట్గా, దాంట్లో పనిచేసాం. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంటర్నెట్ అప్లికేషన్స్, 2-వే ట్రాఫిక్, మనం ఫైల్ అప్లోడ్ చేయటాలు, వీడియోలు అప్లోడ్ చేయటాలు, ఇవన్నీ కూడా ప్రిమిటివ్గా వెరీ ఫస్ట్ అప్లికేషను నాసా వాళ్ళు చేశారు. దాని ద్వారా టెక్నాలజీ డెవలప్ అయింది, దాని ద్వారా కంప్యూటర్స్ డెవలప్ అయినాయి, దాని ద్వారా అనేక సంగతులు మళ్ళీ డెవలప్ అయినాయి. కానీ వీళ్ళ బాధ్యతగా వాళ్ళు చేసిన ఆ ఫస్ట్ మేజర్ అప్లికేషన్ 2-వే రౌండ్ ట్రిప్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ టు ఎలిమినేట్ పేపర్. దాంట్లో నేను వెరీ గుడ్ టెక్నికల్ లీడ్గా పనిచేస్తాను. అందుకని మీకు చంద్రబాబు గారితో మంచి కాంటాక్ట్ పనిచేస్తాను. ఆయనకు కూడా ఇష్టం అండి. బాబు గారికి కూడా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను అభిమానించేది కూడా ఆయనకి అందుకే, హీ వాంట్స్ టు లెర్న్. అదే, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంది, చేయాలనే ఉంది. కాకపోతే ఇది ఒక పొలిటికల్ సిస్టము, కాంపిటేటివ్ సిస్టము, ప్రయారిటీస్ మారుతుంటాయి, చేయలేకపోయాం, అది వేరే విషయం. కొంత చేశారు, అది న్యాచురల్ ప్రోగ్రెస్. అది మరొక ప్రధానమైన అంశం, ఇప్పుడు సాధారణంగా ఈ మధ్యన పత్రికల్లో వచ్చింది, హైలైట్ అయింది, సోషల్ మీడియాలో కూడా, ఈ అంతరిక్షంలో ఈ మధ్య కాలంలో శబ్దాలు పదే ఎక్కువగా వినబడుతున్నాయి, రకరకాల శబ్దాలు వస్తున్నాయి, కొన్ని రోజులు వస్తుంది మళ్ళీ ఆగిపోతుంది అన్నటువంటిది. అసలు ఏంటి ఆ మిస్టరీ? అది మిస్టరీ కాదండి. ప్రతి బాడీకి కూడా ఒక న్యాచురల్ వైబ్రేషన్ ఉంటుంది, అది బేసిక్ ఫిజిక్స్. అది ఫిజిక్స్. ప్రతి బాడీ, ఎనీ బాడీ, ఈ ఫోన్ అనుకోండి, నేను అనుకోండి, టేబుల్ అనుకోండి, మీరు అనుకోండి, ఇఫ్ దేర్ ఈజ్ మ్యాస్, ఒక మాస్ అంటే పదార్థం అన్నాం,
ఈ పదార్థంలో ఏముంది? మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ మాలిక్యూల్స్లో ఏమున్నాయి? యాటమ్స్ ఉన్నాయి. ఆ యాటమ్స్లో ఏమున్నాయి? న్యూక్లియస్ ఉంది, ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి, ఇంకా మిగతా పార్టికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటున్నాం కదా. అవి స్టాటిక్గా ఉన్నాయా? నిలబడి ఉన్నాయా? లేవు. చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి, వేవ్స్ లాగా తిరుగుతున్నాయి. మనకు కంటికి కనపడని యాటంలో ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అతి వేగంగా తిరుగుతున్నాయి ఎట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అనుకోండి. ఇప్పుడు మనం రియల్ వరల్డ్లోకి వద్దాం. నా చుట్టూ ఒక ఏగ తిరుగుతుంది. నాకేమనిపిస్తుంది? నాకు ఆ బజ్జింగ్ సౌండ్ వస్తుంది కదా. ఏమన్నా కూర్చుని ఏమన్నా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందా? చేయట్లేదు. కానీ దాన్ని రెక్కలు ఆడుతున్నాయి, ఆ గాలి కదులుతుంది, ఏదో ఒక సౌండ్ వస్తుంది. అదైతే నోటితో ఏమంటలేదు పాపం. అది కదులుతున్నది కొంత క్రియేట్ చేస్తుంది, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఎయిర్లో. ఆ ఎయిర్లో జరుగుతున్న డిస్టర్బెన్సే కదా మనకు సౌండ్ అంటే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు వినపడుతుంది. ఎక్కడ వినిపిస్తుంది మీకు? చెవులో ఉన్న డ్రమ్ని నేను కదిలిస్తున్నాను. నా మాట ఈ గాలి ఇది కదిలిస్తుంది కాబట్టి మీకు అది అలా వినపడుతుంది. ఈ ఈ ఈ ఏగ తిరుగుతున్నప్పుడు మనకు అదే వినిపిస్తుంది, గాలిలో ఉన్న మూమెంటే కనిపిస్తుంది. ఇది ఫిజికల్, ఇది గాలి ఉంది కాబట్టి. మరియు ఈ బాడీలో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఆ న్యూక్లియస్ చుట్టూ అంత వేగంగా తిరుగుతున్నప్పుడు దే మస్ట్ బి క్రియేటింగ్ సమ్ సౌండ్ ఆల్సో. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఏదో చేస్తూ ఉంటుంది కదా. మనకు వినపడే సౌండ్ కాకపోవచ్చు, మన నేకెడ్ ఇయర్కి వినపడే సౌండ్ కాదు అది. ఎందుకని? మనకి నేకెడ్ ఇయర్కి వినపడాలంటే గాలి కదలాలి. ఇప్పుడు అక్కడ గాలి లేదు కానీ వైబ్రేషన్ ఉంది. మనలో గాలి లేదు, వైబ్రేషన్ ఉంది. అన్ని బాడీస్లో వైబ్రేషన్ ఉంది. ఎర్త్కి వైబ్రేషన్ ఉంది, యూనివర్స్కి వైబ్రేషన్ ఉంది, ఈ విశ్వంలో ఉన్న ప్రతి బాడీకి వైబ్రేషన్ ఉంది. ఇప్పుడు మీకు అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అది వినపడుద్దా లేదా? అంతే కదా. కుక్కలకు వినపడింది మనకు వినపడదు. వాటి డెసిబుల్ లెవెల్స్ వేరు, మన డెసిబుల్ లెవెల్స్ వేరు. మనకి వినపడింది ఇంకో జీవికి వినపడకపోవచ్చు. మనం ఒక 40-50 డెసిబుల్స్ కంటే 60-70 డెసిబుల్స్ కంటే మనం వినలేము. పెద్ద సౌండ్ వచ్చినట్టు ఉంటుంది. పెద్ద ప్లేట్ కింద పడిపోతే 60-70 డెసిబుల్స్ వస్తే మనకు సడన్గా ఇరిటేషన్ వస్తుంది. ఆ పిఎస్ఎల్వి రాకెట్ కాలుతున్నప్పుడు 140-150 డెసిబుల్స్ సౌండ్ వస్తుంది. అంటే మీరు వినను కూడా వినలేరు. పొరపాటున దానికి కనుక ఒక 4-5 కిలోమీటర్ల దగ్గరలో ఉంటే ముందు ఈ చెవిలో ఉన్న డ్రమ్ము బయలుపోద్ది, బ్లడ్ బయటకు వస్తుంది, అనేక జీవరాశులు చనిపోతాయి. ప్రతిసారి మనం లాంచ్ చేసినప్పుడు వేలాది జీవులు చనిపోతాయి. దట్స్ ద కాస్ట్ ఆఫ్ లాంచింగ్ ఏ రాకెట్. సౌండ్ అది. సో ఎనీథింగ్ దట్ మూవ్స్, ఏదైనా వైబ్రేట్ అవుతుందంటే, మూవ్ అవుతుందంటే అది ఎంతో కొంత అయితే క్రియేట్ చేస్తుంది. అది ఎవరు వినాలి అంటే అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్సే వినగలవు. ఆ ఇన్స్ట్రుమెంట్ మన చెవి కాదు. అందుకని సెటి అనే ప్రాజెక్టు సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. అక్కడ ఎవరైనా ఉన్నారా? మనం అంటున్నామే, మనం ఏమంటున్నాం? ఈటీ అంటున్నాం, అంతరిక్షవాసులు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్. పోయినసారి డిస్కషన్లో వచ్చిందండి, దానికి ఒక పదం అన్నారు మీకు తెలుగులో, గ్రహాంతరవాసులు అనుకోండి. ఉన్నారా? ఉంటే ఎంత దూరంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదాన్ని మనం పసిగట్టడానికి, ఆ సౌండ్ సిగ్నల్స్ని పట్టుకోవటానికి మనం అనేక సిగ్నల్స్ని పట్టుకోవాల్సి వస్తుంది. ఆ సిగ్నల్స్ అన్నిటినీ అమెరికాలో ఈ సెటి అనే ప్రాజెక్టు యూజింగ్ బిగ్ రేడార్స్ వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఆ వచ్చిన వేవ్స్లో సీక్వెన్సింగ్ చూస్తారు. మనం టెలిగ్రాఫ్ అనేవాళ్ళం, మనం గుర్తుందా? టకటకటకని ఒకటి డాట్ అని, ఒకటి డాష్ అని, 2 డాట్లు వస్తే 2 డాష్లు వస్తే, డాట్ డాష్ వస్తే దాన్ని మళ్ళీ ఏబిసిడిలోకి మార్చుకుని మనం చేసేవాళ్ళం కదా. టెలిగ్రాఫ్ అదే కదా. అలాగే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నది ఎవరికో వినిపిస్తుంది అనుకుందాం, లేదో ఒక ఇన్స్ట్రుమెంట్లోకి వచ్చింది, ఏదో అది అప్ అండ్ డౌన్ అవుతుంది. అది అప్ అండ్ డౌన్ అంటే ఏంటి అనేది ఈ తెలుగు తెలియదు ఆ అబ్బాయికి, ఏదో సౌండ్గానే వస్తుంది అనుకుందాం. కానీ అతను కనుక ఆ సీక్వెన్స్ని గుర్తుపట్టగలిగితే, ఆ సీక్వెన్స్ ప్రకారంగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిన సిగ్నల్ ఒకటని కనుక మీరు కంప్యూటర్లో మ్యాచ్ చేయగలిగితే ఏదో కాస్త యూనిఫామ్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే కదా. ఇలా స్టడీ చేస్తారు. ఇలా స్టడీ చేసినప్పుడు మీకు ప్లానెట్స్కి సౌండ్స్ ఉన్నాయి,
గెలాక్సీకి సౌండ్ ఉంది, సన్కి సౌండ్ ఉంది, విశ్వంలో ఉన్న ప్రతి బాడీకి సౌండ్ ఉంది. కొన్ని బాడీస్ని మీరు డీకోడ్ చేసి చెప్పగలుగుతున్నారు. మార్స్ ఇలా సౌండ్ అవుద్ది, ఎర్త్ ఇలా సౌండ్ అవుద్ది, సన్ ఇలా సౌండ్ అవుద్ది అని చెప్పగలుగుతున్నాం మనం. రైట్. కాబట్టి యూనివర్స్లో మీరు వినే ఈ సౌండ్స్ అన్నీ కూడా దే ఆర్ రియల్. అది ఏమిటి అనేది డీకోడ్ చేయడానికి ఇలాంటి సెటీ లాంటి ప్రాజెక్ట్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, అంతరిక్ష దినం జరపడం ద్వారా మనకి మోడీ ఆకాంక్షిస్తుంది ఏంటి, పబ్లిక్ దీని నుండి ఏం గ్రహిస్తే బాగుంటుంది? మనకి ఒకటి, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చాము విసేవి అదర్ కంట్రీస్, అది పెద్దల బాధ్యత. ఇది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు. కానీ మనం ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, కాలేజీ స్టూడెంట్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా దాంట్లోకి తొంగి చూడాలి. అది ఎవరో ఇస్రో వాళ్ళు చేసుకుంటున్నారులే అని కాదు. దాంట్లో ఏం జరుగుతుంది, మనకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఇలా కాకుండా ఇలా జరిగితే బాగుంటుందనే అభిప్రాయం ఏమైనా ఉందా, అంటే మన నాలెడ్జ్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇది ప్రైమరీ స్టెప్. దాని మీద డిస్కషన్ జరగటం. అది మీకు కొన్ని నచ్చే అంశాలు ఉండొచ్చు, కొన్ని అర్థమయ్యే అంశాలు ఉండొచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు, కొన్నిట్లో మీరు విభేదించవచ్చు, మీ ఐడియాలజీ వేరుగా ఉండొచ్చు. ఇది మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఎట్ ఏ మినిమం మనం ఏం చేయాలి, ఒకరోజు దానికి కేటాయించి దీని మీద మాట్లాడుకుందాం అన్నాం అనుకోండి. చిన్నపిల్లలకి భూమి అనేది ఉంటుందని, దాని చుట్టూ చంద్రుడు న్యాచురల్గా తిరుగుతుందని, చంద్రుడిలాగానే మనం అనేక శాటిలైట్స్ పెట్టాము అవి కూడా తిరుగుతున్నాయని చెప్పగలిగాం అనుకోండి, ప్రాబ్లీ దట్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ దెమ్. శాటిలైట్ అంటే ఏంటో అర్థం అవుద్ది. లేదు, ఏదో సునీత విలియమ్స్ అన్నారు, ఆమె అసలు ఎక్కడికి వెళ్ళింది, ఆమె గాలిలో ఉంటుందా, ఏదైనా ఒక దీంట్లో ఇన్స్ట్రుమెంట్లో ఉందా, ఆ ఇన్స్ట్రుమెంట్ అలా నిలబడి ఉందా, మనతో పాటు తిరుగుతుందా, మనకంటే ఫాస్ట్గా తిరుగుతుందా, స్లోగా తిరుగుతుందా అని కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వచ్చేసరికి వాళ్ళ ఫిజిక్స్లో కూడా ఇవి కొన్ని భాగాలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫిజిక్స్ దీనికి ఎలా ఉపయోగపడుతుందో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. ఇలా బేసిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, దీని మీద డిస్కషను, ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేయడానికి, దీన్ని గైడ్ చేయడానికి, దీని మీద ఒక పాలసీ క్రియేట్ చేయడానికి, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమయ్యేలాగా చెప్పమని మా నాయనమ్మ అడిగింది అనుకోండి, ఆమెకి ప్రాక్టికల్గా మన ఊర్లో ఇది ఎలా ఉపయోగపడుతుందో చెప్పగలగడానికి మరి డిస్కషన్ అయితే జరగాలి కదా. దానికోసమే ఈ ప్రత్యేకమైన ఈ స్పేస్ డే మనం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే నాడు ఏం చెప్పుకుంటాం, మనకి ఇండిపెండెన్స్ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది, రాకముందు మన దేశంలో పరిస్థితి ఎలా ఉండేది, ఎవరెవరు మహానుభావులు ఫైట్ చేశారు, ఎలా ఫైట్ చేశారు, ఏమేమి చేస్తే బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇది మాట్లాడుకుంటున్నాం కదా. మళ్ళీ రిపబ్లిక్ డే వస్తుంది, అప్పుడేం మాట్లాడుకుంటాం మనకైతే ఇండిపెండెన్స్ వచ్చింది, బాగానుంది, మనం పరిపాలించుకోవాలంటే మనం ఏం చేయాలి, మరి మన పెద్దలందరూ కూర్చొని ఒక రాజ్యాంగాన్ని రాశారు, దాంట్లో ఇదిగో ఇలా చేయాలని రాశారు, కొన్ని గైడ్లైన్స్ రాశారు, కొన్ని రూల్స్ రాశారు, ఇలాగే చేయాలన్నారు. అలా చేసుకుంటున్నాం కాబట్టి మనం 78 ఏళ్ళు ఉన్నాం. ఇప్పుడు మీకు దీంట్లో నచ్చిన అంశాలు ఉన్నాయి, దీన్ని మీరు మార్చాలనుకుంటున్నారు, మీరు ఆలోచించండి. మరి మారుద్దాం అంటే మారుద్దాం, ప్రజల కోసం ప్రజలు చేసుకున్న ఏర్పాటే కదా. అప్పుడేదో చేసేసారు కాబట్టి ఇక దాని ప్రకారంగానే మనం ఫర్ ఎవర్ నడవాల్సిన అవసరం లేదు కదా. ఆ క్యూరియాసిటీలో నుంచే మీకు క్వశ్చనింగ్ పవర్ రావాలి. క్వశ్చనింగ్ పవర్ వస్తుందని మనం ఆశిస్తున్నాం. మనం ఎంత దూరం వచ్చాము, ఎప్పుడో మనం పిఎస్ఎల్ఈలో పనిచేసాము, నాకేం కోరిక ఉంటుంది, నేనేదో అక్కడ చేశాను, నేను రిటైర్ అయిపోయాను, బయటకు వచ్చాను, అయిపోయింది, అలా కాదు కదా. దాన్ని మన నెక్స్ట్ జనరేషన్ ఇంకొద్దిగా సక్సెస్ఫుల్గా ఇంకొద్దిగా దూరం తీసుకెళ్తే మేబీ ఇంకొద్దిగా మనకున్న ఈ క్యూరియస్ ఈ డౌట్స్ ఇంకొన్నిటికి ఆన్సర్లు వస్తాయి. మేబీ ఇంకొద్దిగా మనకి మనం గూగుల్ మ్యాప్సే కాదు, 3D మ్యాప్సే కాదు, ఇంకోటి ఏదో కూడా మనం చేయగలుగుతాం. ఆ ఇంకోటి ఏదో మనకు ఇప్పుడు మన అందకపోవచ్చు, బట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తం హ్యూమన్ డెవలప్మెంట్ చూస్తే సార్, నిజంగా ఈ టెక్నాలజికల్ ఆర్టిఫాక్ట్స్ గత 100 సంవత్సరాల్లోనే కదా జరిగింది. మరి మనిషి ఎప్పటి నుంచి ఉన్నాడు, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు. లక్షల సంవత్సరాల్లో అతని ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంది.
రాళ్ళ తర్వాత మరి కర్రలు, తర్వాత మళ్ళీ రాళ్లతో ఇన్స్ట్రుమెంట్స్, కర్రలతో బాణాలు రకరకాలుగా చేసుకున్నాడు. కానీ అవి చూస్తే మీరు బహుశా ఒక్కొక్క ఐడియా ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు అదే ఐడియా ఉంది అంతే. కానీ ఇప్పుడు మనం వీఆర్ ఎట్ ఎ ఫాస్ట్ పేస్. ఇప్పుడు మనకున్న ఈ టైం లైన్లో ఎట్లా ఉంది, మనకు తెలిసిన గుండ్రంగా తిప్పుకునే టెలిఫోన్ పోయింది, ఈ బోర్డుల్లో వైర్లు పెట్టి నీకు నాకు కనెక్ట్ చేయటం పోయింది, ఇప్పుడంతా సూపర్ ఫాస్ట్ యుగం. డిజిటల్ టెలిఫోన్లు వచ్చినాయి, మొబైల్ టెలిఫోన్లు వచ్చినాయి, వాట్సాప్లు వచ్చినాయి. అసలు నేను ఎవరికి ఏమీ డబ్బులు కట్టకుండానే నేను ఈ సిస్టమ్ అంతా వాడేసుకుంటున్నాను. అంటే మన కళ్ళ ముందు ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. సో ఈ 50 సంవత్సరాల్లో ఎంత మార్పు వస్తే, సపోజ్ రేపు మా కొడుకో మా మనవడో వాళ్ళకున్న 50-60 సంవత్సరాల్లో ఎంతైనా రావచ్చు కదా. అంతే. దానికి పునాది ఈ డిస్కషన్. రైట్. ఫైనల్గా ఇప్పుడు వీళ్ళు ఏమన్నా పికప్ చేసుకుంటారా ఇస్రో వాళ్ళు? డైరెక్ట్గా వాళ్ళకి అప్లై చేసుకుంటేనే జాబ్స్కి అవుతుందా, లేకపోతే వాళ్ళు వెళ్ళి చూస్ చేసుకుంటారు స్టూడెంట్స్? జనరల్గా అది గవర్నమెంట్ బాడీ కాబట్టి వాళ్ళంటూ ప్రత్యేకంగా పలానా చోటుకి వెళ్ళడం అనేది మన విధానం కాదు కదా. మన పిఎస్యూలు కానివ్వండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కంపెనీస్, గవర్నమెంట్ అండర్టేకింగ్స్, ఇవన్నీ కూడా మనం ఓపెన్గా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పి వాళ్ళందరినీ ప్రాసెస్ చేసి రిటన్ టెస్ట్ అనో, ఇంటర్వ్యూ అనో, ఇంకోటనో దాని ద్వారానే సెలెక్ట్ చేసుకుంటారు. సెలక్షన్ ప్రాసెస్ స్కూల్ దశలో ట్రైనింగ్ ఇవ్వటం అట్లాంటివి ఏం లేదా ఇస్రో దగ్గర? ట్రైనింగ్ లేదు, కానీ రీసెంట్గా ఇస్రో ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్ డిఫరెంట్ సెంటర్స్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. సపోజ్ మీరు బీఎస్సీ, ఎంఎస్సీ చదువుకుంటున్నారు, మీరు ఫిజిక్స్ చదువుకుంటున్నారు, స్పేస్ ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీకు స్పేస్ ఫిజిక్స్ ల్యాబ్లో ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. మీరు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, లేదంటే మీరు కెమిస్ట్రీ చదువుకున్నారు, మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది, మరి మా ఫ్యూయల్స్ అన్నీ అవే కదా, ఆర్గానిక్ కెమిస్ట్రీ కావాలి మాకు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ కావాలి మాకు, పైరోటెక్నిక్స్ కావాలి మాకు, ఇదంతా కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు, కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇస్రోలో. మీకు అక్కడ ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమి చదువుకున్నా మీకు అవకాశం ఉంటుంది. 10 ఎక్కువ మందికి తక్కువ అనేది అది డిబేటబుల్. కాబట్టి అందరూ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా స్పెషాలిటీ ఇది ఇస్రోకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. రైట్. రేపు మనం గగనయాన్ చేయాలండి, అంతరిక్షంలోకి మనిషిని పంపాలి. మరి మనం సునీత విలియమ్స్ గారిని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆమె ఎలా తాగుద్ది, ఎలా తింటుంది, ఎలా బ్రష్ చేసుకుంటుంది, ఎలా బాత్రూమ్ వెళ్ళాలి, ఇవన్నీ మరి అన్ని డౌట్స్ వచ్చినాయా? ఆ డౌట్స్ అని ఎవరు చేయాలి? మెకానికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? సో బేసికలీ వీఆర్ లుకింగ్ ఎట్ సంబడి హూ అండర్స్టాండ్స్ ఎనాటమీ. మన అసలు బాడీ ఏంటి, బాడీ ఎలా పనిచేస్తుంది, బాడీ నిద్రపోవటం అంటే ఏంటి, బాడీ డైజెస్ట్ చేసుకోవటం అంటే ఏంటి, ఫుడ్ని, యూరిన్ అంటే ఏంటి, ఇంకోటి అంటే ఏంటి, మనం తెలుసుకోవాలి కదా. అది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళు గగనయాన్ ప్రోగ్రాంలో డెఫినెట్గా మనకు రాబోతున్నటువంటి ఈ ఆస్ట్రోనాట్స్కి హెల్ప్ చేయాలి కదా. ఓకే. మనం గగనయాన్ దాకా వచ్చేసాం మనం. మరి ఈ థింకింగ్ అంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? 62 నుంచి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు రేపు గగనయాన్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ కాదు, ఇది గత 50 ఏళ్ళుగా అలా ఆలోచించే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఫిజిసిస్టులు పనిచేస్తున్నారు, మెకానికల్ ఇంజనీర్స్ పనిచేస్తున్నారు, కెమికల్ ఇంజనీర్స్ పనిచేస్తున్నారు, బాటనీ వాళ్ళు పనిచేస్తున్నారు, జువాలజీ వాళ్ళు పనిచేస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి మీరు ఏమైనా చదువుకోండి. నేను ఇస్రోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయితే మీ ప్రయారిటీ కొన్ని సెంటర్స్లో ఉంటుంది, మీరు మెకానికల్ అయితే కొన్ని సెంటర్స్లో ఉంటుంది, మీరు ఏదైనా విఎస్ఎస్సి లాంటి వాటిలో ఫిట్ అవుతారు. మీరు టెక్నీషియన్ అనుకోండి, అన్ని కేంద్రాల్లో ఫిట్ అవుతారు. ఈ ఇస్రోకు పనిచేసే అనుబంధ కంపెనీలన్నింటిలోనూ ఫిట్ అవుతారు మీరు. రైట్. మీకు ఆ ఎక్విప్మెంట్ ఉండాలి. మీరు కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని, అంటే మీరు కత్తితో మాంసం కొట్టడం కాదు, సర్జికల్ సిజర్తో స్కిన్ కోసినప్పుడు ఈ రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందో అలాంటి మైండ్లోకి మీరు రావాలి. రైట్. అప్పుడు మీకు డెఫినెట్గా ఇస్రోలో అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇస్రో దినోత్సవం అనాలా, లేకపోతే అంతరిక్ష దినోత్సవం అన్నటువంటిది భారతదేశం తొలిసారిగా నిర్వహిస్తోంది. దానికి కారణం సైంటిస్టులు సాధించిన అద్భుతమైనటువంటి విజయానికి మనం ఇచ్చేటటువంటి ఒక గ్రాటిట్యూడ్. అదే వ్యవహారంలో మనం కూడా పార్ట్ కావాలన్నటువంటి ఆశని రేకెత్తించేటటువంటి అంశం, చర్చని తీసుకొచ్చేటటువంటి రోజు ఇది.